నిజంగా సెల్ ఇవ్వటానికే వచ్చావా? ఏంటిది చిన్నపిల్ల? రాధా, నువ్వంటే నాకు ఇష్టం. అది చెప్తే నువ్వేమంటావునని భయం, అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు లేకుండా నేను ఉండలేను, నిజంగా ఉండలేను. నా మనసులో ఏముందో అది చెప్పేశాను. నేనంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చెప్పొద్దు, వినలేను, విని తట్టుకోలేను. గొప్ప సంబంధం అంటే ఇప్పుడేమైంది? వద్దని నువ్వే చెప్పినావంటగా. ఇప్పటికీ నా దృష్టిలో అది గొప్ప సంబంధమేనయ్యా. నా బంగారు తల్లి కాదందనే వద్దని చెప్పేశా. నీ బంగారు తల్లి ఆ రోజు ఒప్పుకున్నదే, ఇప్పుడెందుకు వద్దన్నది? మధ్యలో వాళ్ళిద్దరు పెద్ద విధవలని తెలుసుకున్నది. సర్లేవయ్యా, అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు అన్నట్టు వద్దనుకున్న సంబంధం గురించి డిస్కషన్ ఏంటి? వదిలే. నువ్వు వదిలినా నేను వదలను మావా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఏమయ్యా సరికది జాగ్రత్తగా లోన్ ఎట్టింతున్నావా? ఆ పని మీదే ఉన్నానండి. ఎంతవరకు వచ్చింది? యూనిట్ 1 అయిందండి, యూనిట్ 2 పెట్టిస్తున్నాను. వాటర్లో ఆపర్లో కూడా జాగ్రత్తగా లోన్ ఎట్టించు. అలాగే. లేకపోతే ఫైనాన్స్ లో మాకు లాస్ వచ్చేద్ది. ఏమయ్యా లేకపోతే తెగ చదివేస్తున్నాం ఏంటి? పేపర్లో మన గురించి పడిందా? పడింది. రోజుకి 20 పెట్లు సిగరెట్లు కాల్చేవాళ్ళు ముసలోళ్ళు ఎవరంట? ఏంటి నిజమే? నిజమే. ముందే పోతారుగా క్యాన్సర్ వచ్చి. ఏంటి ఎలా కాలమా? కాదు, ఎర్నాకుళం. సార్ నమస్తే సార్. వారిని మేనేజర్ని చూసి కంగారడిపోయావా? నేను ఇంకా మా పవన్ రంగం అని అనుకుని స్టన్ అయిపోయింది తెలుసా? హౌ డేర్ యూ! నా ముందే సిగరెట్ కాలుస్తావా? సారీ సార్. ఆల్ రైట్. ఉంది కాదు, మీ వెనక్కి కాలుస్తా. గోడౌన్ లో కోట్ల విలువ చేసే స్టాక్ ఉందయ్యా, ఇక్కడ సిగరెట్ కాలుస్తావు నువ్వు. స్టూపిడ్. కుమార్ నీదేరా. నువ్వు కాదురా, అన్నయ్య ఆడాలి. ఓకే.